రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నేను మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, మన దేవుడు గొప్పవాడు. ఆయన బిడ్డల్ని నమ్మినటువంటి బిడ్డలు ఆయన ఎప్పుడు కూడా విడనాడకుండా ఉండడానికే ఆయన ఎప్పుడు సదాకాలం ఎదురు చూస్తూ ఉంటాడు. కాకపోతే మనమే మన పరిస్థితులను బట్టి మనం చేసేటటువంటి ఆ ఘోరాతి ఘోరమైన పనులను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేక, దేవుని సముఖంలో ఉండలేక, దేవుని సన్నిధిలో ప్రార్థించలేక దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఒక్కో సమయంలో మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు తోడుగా ఉండడం లేదు, నన్ను మర్చిపోయాడని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. మనం చేసేటటువంటి పనులను బట్టే దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 49:14వ వచనంలో, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు అని అనుకొనుచున్నది. మనం అనుకుంటాం నన్ను దేవుడు వదిలిపెట్టడానికి. కాదండి, దేవుడు ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. మన పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు. అయితే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. చూశారా, మన జీవితం ఎలా ఉందో దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధికి రాలేక మనం ఎలా ఉంటున్నామంటే మన చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయండి. ఎలాంటి రక్తంతో నింపబడి పాపము చేస్తూ దేవునికి ఇష్టమైన వారిగా లేకుండా దేవుని సన్నిధికి రావాలి అంటే ఎలా అవుతుంది? కాదు. అయితే ఈ దినం మనం గమనించాలి. మరి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనల్ని విడనాడకుండా ఉండాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఏంటంటే, దేవుని ప్రజలముగా మనం బ్రతకాలి. దేవుని చేత ముద్రించబడిన వారిగా ఉంటూ దేవుని ప్రజలుగా మనం బ్రతకడమే కాకుండా ఆ దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉండాలని తెలియజేస్తున్న వాక్యం. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొన్న వారిగా ఉండి ఆ గైకొన్నటువంటి ఆ ఆజ్ఞల ద్వారా మనం ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని అంగీకరించే వారిగా ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధమైన స్థలములో మనం ఎప్పుడు కూడా ఉండేటటువంటి జీవితాన్ని సంపాదించుకునేటట్టుగా మనం బ్రతకాలండి. వ్యసనాలకు దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలను చేసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యాలే కాకుండా దేవుని విషయాల్లో మనం ఎప్పుడు ముందుకు నడిచేవారిగా ఉండాలి. దేవుడు చివరి మాటల్లో చెప్తున్నాడు, మనం అలా ఉండగలిగిన రోజు ప్రభు సర్వకాలము విడనాడడు. 32వ వచనంలో చెప్తున్నాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన కరుణించే దేవుడు, ప్రేమను చూపగలిగే దేవుడు, మన పక్షంగా నిలిచే దేవుడు.